నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ సున్నుండలండి. అది ముడి పెసలతో. మామూలుగా మనం మినపగుళ్ళతో వైట్గా ఉండే వాటితో చేసుకుంటాము. ఈ విధంగా చేస్తే వీటితో చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని అది వేడైన తర్వాత 1 కప్పు ఈ పెసలు వేసి వేయించుకోవాలండి. ఇది బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అసలు ఈ కలర్ వస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం వేయిస్తుండేటప్పుడే కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇలా తీసి ప్లేట్లో కాసేపు చల్లారనివ్వాలి. మళ్ళీ అదే పెనంలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాదము, క్యాష్యూ ఇవి బాగా వేగాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాము కదా పెసలు, వాటిని మిక్సీకి వేసుకోవాలండి. వాళ్ళ టేస్ట్ని బట్టి ఏలకులు వేసుకోవచ్చు. ఒక 7 వేసాను నేను. చూడండి, ఈ విధంగా పౌడరు చేసుకోవాలి. మళ్ళీ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పౌడర్ని దాంట్లో వేసి కొంచెము వేయిస్తూ ఉండాలండి. ఇది కూడా మొత్తము బాగా వేగాలి. ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను నేను. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, వేసి వేయించుకోవచ్చు. లేదా కొబ్బరి ఉద్దు ఉంటే కూడా స్కిప్ చేయొచ్చండి. ఇలా కాసేపు వేగిన తర్వాత బెల్లము 1/4 కప్పు అండి. కొంచెం తగ్గించినాను, కప్పు పైకి తీసుకోలేదు. ఇలా వేయిస్తే కొంచెము బాగుంటుంది. అంటే ఆ స్టవ్ ఆపేసే మనము వేయించుకుంటాము. ఆ వేడికి బెల్లము కరుగుతుంది. కానీ మనకు ఉండలు పట్టడానికి ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి